నంబర్ 46లో మరి జరిగినటువంటి సంఘటన బాధాకరమైనటువంటి సంఘటన. గడిచిన 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జీవో 58 కింద వాళ్ళు అప్లై చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీలో గడిచిన 50-70 సంవత్సరాల నుంచి ఉన్న జటిలమైనటువంటి సమస్యలు, ఎందుకంటే స్లమ్ కింద నోటిఫై అయినటువంటి ప్రాంతాలు కూడా ఇప్పటి వరకు రెగ్యులరైజ్ కాలేదు, నోటిఫైడ్, దీంతో పాటు నోటరీస్ అయినటువంటి కూడా రెగ్యులరైజ్ కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని 58 జీవో 58 తీసుకొచ్చి ఇప్పటికే 1,00,000 మంది వరకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ టైం ఫ్రేమ్ ప్రకారం కొంతమంది అప్లై చేసుకోలేకపోతే తెలుసో తెలియక మళ్ళొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి మరి ఈ అంబేద్కర్ నగర్ కూడా దాంట్లో ఉంది. ఒక చిన్న అధికారి చేసిన తప్పిదం వలన మరి ఉదయం అక్కడికి పోయి మరి వాళ్ళ గుడిసెలు కొన్ని తీసేయడం, అక్కడ కొన్ని ఇబ్బందులు జరగడం, వెంటనే నాగేందర్ గారు కూడా స్పందించడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి నేను వెంటనే నాగేందర్ ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారు, ఆర్టీఓ, ఎంఆర్ఓని ఇక్కడ పిలిపించడం జరిగింది. ఫర్దర్ గా మీకు ఎవ్వరికి ఎటువంటి ఆటంకం, ఇబ్బందులు ఉండవు, మేము పూర్తిగా సెక్యూర్ గా ఉంటాం, గవర్నమెంట్ మీకు సెక్యూరిటీగా ఉంటాయి. మీకు అక్కడనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లో పోయే వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడ పంపిస్తారు, లేదు ఇక్కడనే మాకు రెగ్యులరైజ్ చేయమంటే రెగ్యులరైజ్ కూడా చేసిస్తాం. చాలా మంది సందర్భం వచ్చింది కాబట్టి కొంతమంది వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఎవరు రాజకీయాలు చేసినప్పటికీ ఈ గవర్నమెంట్ కాన్సెప్టే పేదవారిని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళను దృష్టిలో ఉంచుకొని, పేదవాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గడిచిన 70-80 సంవత్సరాల నుంచి జరిగినటువంటి జటిలమైనటువంటి సమస్యలకు కూడా మేము పరిష్కారం ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఈ రోజు పేదవాడి ఆకర్షించేటువంటి ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు కూడా పేదవాళ్ళ పుట్టగొట్టే ప్రయత్నం చేయం. కాబట్టి అంబేద్కర్ నగర్ వాస్తవులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు నెక్స్ట్ వీకే నేను వస్తా అక్కడికి. నేను నాగేందర్ గారు అధికారులు అందరూ వచ్చేస్తారు, వాళ్ళందరి ముంగంటే చెప్పి మీకేంటంటే భవిష్యత్తులో మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకునే బాధ్యత మాది. మీకు 58 కింద రెగ్యులరైజ్ చేసేస్తాం, టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I Dream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.